హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటిది ఈరోజు కాకరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసేస్తుంది అనుకుంటున్నారా? దీంతో అయితే నేను ఫ్రై అయితే చేసి చూపిస్తున్నానండి. దానికోసం నేను మిక్సీ జార్లో ఉల్లిపాయ, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసేసుకున్నాను. ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లోకి ఒక 2 నుంచి 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఈ సైడ్ స్లైసెస్గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని బాగా రోస్ట్ అయితే చేసేసుకున్నాను. ఇలా రోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అయితే వేసేసుకున్నాను. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత అయితే పెట్టేసుకొని మగ్గనించుకున్నాను. దీని తర్వాత చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే బయటకు అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోండి. కాకరకాయ మసాలా కారం అయితే రెడీ.